रक्ष हरे 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 ఓం నమో వెంకటేశాయ. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుః ధృత శంఖచక్రః అని కీర్తించబడేటువంటి స్వామి శంఖచక్రములను ధరించి అభయ హస్తవరదుడై కన్నుల పండుగగా దర్శన భాగ్యాన్ని సమర్పిస్తూ నేడు భాగ్యనగరంలో తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ప్రాంగణములో సూర్యప్రభ వాహనములో దర్శన భాగ్యాన్ని వసగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ముందరకి సాగుతున్నాడు. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిలో ఈ ప్రకృతికి పురుషుడను నేనే అని చాటి చెబుతూ భగవంతుడు సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించి ఆ వాహనములో ఉన్నటువంటి మండలాంతర్వర్తిగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణునను నేనే అని చెబుతూ విశేషముగా సూర్యమండలంలో ఉన్నటువంటి మధ్యాంతర్వర్తిగా కీర్తించబడుతున్నటువంటి ఆ స్వామి మత్స్యావతార రూపముగా సూర్య బింబము మధ్యలో ప్రకాశిస్తున్నట్లుగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆలయాన్ని విడిచి వీధులలోకి వచ్చి తనంతట తానుగా శ్రమపడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ప్రతినిత్యము కూడా స్వామివారిని సేవించడానికి మనమందరము కూడా ఆ ఆలయంలో ప్రవేశించి ఎంతో శ్రమతో స్వామివారి యొక్క దర్శనం కోసం వేచి ఉండి దర్శించుకుని తరిస్తూ ఉంటాము. అప్పుడు మనకి కలిగేటువంటి శ్రమని గుర్తించినటువంటి స్వామి, మీరు మాత్రమేనా నా దర్శనం కోసం శ్రమ పడతారు, నేను కూడా మీ గురించి శ్రమించి ఆలయం వెలుపలకు వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్తూ ఈనాడు స్వామి సూర్యమండల అంతర్మధ్యవర్తిగా శ్రీమన్నారాయణుణ్ణి నేనే మత్స్యనారాయణుడుగా నేను మీకు దర్శనాన్ని ఒసగుతున్నాను అని చెబుతూ ఆ పరబ్రహ్మ అయినటువంటి ఆ స్వామి లోక చైతన్య కారకుడైనటువంటి సూర్యునినే వాహనముగా చేసుకొని ఈ రోజున తిరునిలయములో మనకి భాగ్యాన్ని దర్శన భాగ్యాన్ని వసగుతున్నాడు. సప్తార్చి సప్తతురగ సప్తలోక నమస్కృత అని కీర్తించబడతాడు సూర్య భగవానుడు. సహజంగా 7వ రోజున 7 అశ్వాల మీద 7 లోకాలకి కాంతిని ప్రసరింపచేసేటువంటి ఆ స్వామి, సప్తలోకాల చేత నమస్కరించబడేటువంటి ఆ స్వామి బ్రహ్మోత్సవాలలో ఈ విధముగా భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆదిత్య సవిత సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశః భానుః హిరణ్యరేతా దివాకరః అనేటువంటి 12 నామాల చేత కీర్తించబడేటువంటి స్వామి మనకి భాగ్యనగర వాసుల యొక్క భాగ్యమేమో కదా,
మత్స్యావతారంలో దర్శనమిస్తున్నాడు. స్వామివారి యొక్క స్వర్ణమయమైనటువంటి హిరణ్య రేతస్సుతో కూడినటువంటి దగద్దగాయమానమైనటువంటి ఆభరణ విశేషముల చేత అలంకృతుడై సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతూ దర్శనాన్ని ఒసగుతున్నాడు. హిరణ్యరేత దివాకరః అని కీర్తించబడినటువంటి వాడు. హిరణ్యం అంటే బంగారం. బంగారుమయమైనటువంటి వర్ణముతో ప్రకాశించేటువంటి సూర్యబింబము యొక్క మధ్యలో ఛత్ర చామరములతో భక్తాగ్రేసురుల యొక్క గోష్ఠితో వివిధ అర్చక పరిచారక ఆచార్య వర్గముతో అధికార పరిచారకుల గోష్ఠులతో వైభవముగా స్వామి భాగ్యనగర వాసులను అనుగ్రహిస్తున్నాడు. స్వామి సూర్యప్రభ వాహనాన్ని ఎందుకని అధిరోహిస్తాడు అంటే, సూర్యుడు జ్యోతిషాం రవిరంశుమాన్ అని కీర్తించబడతాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. ప్రకాశించేటువంటి వాటిలో నేను రవిగా ఉంటాను అని. అంటే శ్రీమన్నారాయణుని యొక్క తత్వం, స్వరూపం, స్వభావం ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడెక్కడైతే మెరిసేటువంటి వస్తువులు ఈ సృష్టిలో ఉంటాయో ఆ మెరిసేటువంటి అన్ని వస్తువులలోనూ మరియు మెరిసేటువంటి వస్తువులన్నిటికీ కూడా ఆధారమైనటువంటి సూర్యబింబములోనూ నేను ఉంటాను అని చెబుతారు. మనం ధరించేటువంటి బంగారానికి వెండి, వజ్రములు, వివిధ మెరిసేటువంటి అగ్ని మొదలగు ద్రవ్యములలో ఆ తేజస్సుని చూస్తూ ఉంటాం. ఇది చాలా బాగుందనుకుంటాం. కానీ వీటన్నిటికీ ఈ తేజస్సు ఎక్కడి నుండి వచ్చినది అంటే సూర్య భగవానుడి నుండి వచ్చినది. తేజోమయమైనటువంటి సర్వ పదార్థములకు తేజస్సుని వసగేటువంటి తేజోనిధి సూర్యుడు. సూర్యుని యొక్క ఉపాసన చేయడం వలన మనం సకల సౌభాగ్యాలను పొందుతాం. ఇది భారతీయ సంస్కృతి. ఆసేతు హిమాచలం వరకు కూడా సూర్యోపాసన చేసేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. నేడు శ్రీ వెంకటేశ్వరుడు మత్స్యావతారములో సూర్యప్రభ వాహనములో దర్శనమిస్తున్నాడు. చూడండి, మత్స్యం ఎలా ఉంటున్నది అంటే అది కూడా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. తేజస్సు నీటిలో ఉంటుంది. ఆ నీటిలో ఉన్నటువంటి తేజస్సునంతటినీ కూడా తనలో ప్రకాశింపచేసుకుంటూ మత్స్యము నీరునంతా కూడా వ్యాపిస్తుంది. మత్స్యనారాయణుడు ఈ ప్రళయకాలంలో సృష్టినంతటినీ కూడా రక్షించేటువంటి బాధ్యతను తీసుకునేవాడు. అటువంటి సృష్టిని రక్షించేటువంటి మత్స్యనారాయణుడు ఈ సృష్టిని ప్రకాశింపచేసేటువంటి సూర్యబింబములో ఈనాడు వేంచేసి దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నాడు. ఈ విధముగా సూర్యమండల అంతర్మధ్యవర్తిగా స్వామిని మనం సేవిస్తున్నాం. సూర్యుడు ప్రకాశించడం మాత్రమే చేస్తాడా, ఇంకే పని చెయ్యడా అంటే, సూర్యుడు తన ప్రకాశంతో ఈ లోకానికి చైతన్యాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఈ రోజున మనకి వర్షాలు కురుస్తున్నాయి అంటే దానికి కారణం సూర్యుడే. మనం అనుకుంటాం మేఘం వలన వర్షం కురిసింది అని, కానీ ఆ మేఘాలన్నీ కూడా సూర్యుని వలనే నిర్మితమవుతున్నాయి. అందుకోసమే
కాళిదాసు సహస్రగుణముత్స్రష్టం ఆదత్తేహి రసం రవిహి అని కుమార సంభవంలో సూర్యుణ్ణి వర్ణిస్తాడు. రాజులు ఏ విధముగా అయితే ప్రజల దగ్గర నుండి పన్ను వసూలు చేసి మళ్ళా ప్రజలకే సంక్షేమాన్ని చేస్తారో, అలా సూర్యుడు కూడా సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని తాను కష్టమైనప్పటికీ కూడా తన యొక్క సహస్ర కిరణాలతో సంగ్రహించి ఆవిరి చేసి మేఘాలను నిర్మించి ఎక్కడ అయితే నీరు అవసరమో అక్కడ ప్రసరింపచేస్తాడు వర్షం రూపంలో. ఈ విధముగా వృష్టికారకుడు ఆదిత్యుడు, సూర్యుడు. వృష్టి లేకపోయినట్లయితే మనకి జీవనమే లేదు. అందువలనే సకల రైతులకు, వృక్షములకు, జలాశ్రితమైనటువంటి సకల జీవులకు కూడా సూర్యుడే ఆరాధకుడు. అటువంటి సూర్య బింబాన్ని తనకు కవచము వలె, తనకు ఒక వాహనము వలె ఏర్పాటు చేసుకొని స్వామి దర్శనమిస్తుంటుంటే అది చూసేటువంటి భాగ్యం భాగ్యనగర వాసులకు కలిగినది. అదివో చూడరో అందరూ మ్రొక్కరో, గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని, రవిమండలమున రంజిల్లు తేజము, దివి చంద్రునిలో తేజము, భువి ననలంబున బొడమిన తేజము, వివిధంబులైన విశ్వతేజము అని అన్నమాచార్యుల వారు సూర్యప్రభ వాహనం మీద సంచరించేటువంటి మలయప్ప స్వామిని కీర్తిస్తూ ఉంటారు. ఆ సూర్యతేజము ఎక్కడ ఉంటుంది అంటే ఈ అన్నమాచార్య కీర్తనలో ఎంతో విజ్ఞానవంతమైనటువంటి విషయం వివరించబడి ఉన్నది. అదివో చూడరో అందరూ మ్రొక్కరో, అందరూ మ్రొక్కండి ఆ స్వామిని, మన కోసం విచ్చేస్తున్నాడు ఈ వీధుల వెంబడ. స్వామి రవిమండలంలోనూ ఉండేటువంటి తేజమే కాదు, చంద్రుడిలో ప్రకాశించేటువంటి తేజము కూడా ఆయనే. సూర్యుని యొక్క తేజస్సే చంద్రుని మీద పడి ప్రతిబింబిస్తూ ఉంటుంది. చంద్రతేజము రవితేజము కూడా ఆయనే రవిచంద్రతేజముగా ప్రకాశిస్తూ ఉంటాడు. భువిలో ఈ లోకంలో ఉండేటువంటి నిప్పు వంటి పదార్థాలలో ఉండేటువంటి తేజస్సుగాను ఆయనే ఉంటాడు. ఇంకా ఈ సృష్టిలో ఉండేటువంటి మెరిసేటువంటి సకల పదార్థములలోనూ ఆయనే నిమిడి ఉంటాడు. ఈ విధముగా స్వామి యొక్క వైభవం కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి తేజోపుంజము అయినటువంటి సూర్య బింబములో స్వామి వేంచేసి సూర్య ప్రభను ఒక వాహనముగా చేసుకొని రావడం అనేటువంటిది చాలా విశేషం. నిజముగా సూర్యబింబము మన దగ్గరకు వచ్చినట్లయితే ఆ ఉష్ణానికి మనం తట్టుకోలేం. కానీ భక్తజన వాత్సల్యుడు కాబట్టి తనని ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా ఆ సూర్యబింబ శోభితుడైనటువంటి నారాయణుని యొక్క దర్శనము మోక్షకాలంలో తప్ప మరి ఒక కాలంలో లభించదు. కావున మనకి ఈ రూపంలో ఇక్కడ మన ఆలయంలో భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి అర్చామూర్తిగా ఉంటూ మన మీద ఎంతో ప్రేమాతిశయం కలవాడు. కావున సూర్య బింబమును వాహనముగా ధరించి దర్శన భాగ్యాన్ని మనకి కలిగింపచేస్తున్నాడు. అగస్త్య మహర్షి రామునికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించినట్లుగా మనకి ఇక్కడ స్వామి దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆదిదేవ పరమాత్మా, ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత
వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా భవభంజన ఆనర ఓ పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా గిరి నిలయ ఓ గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అంటూ భారతీయులందరూ కూడా భాస్కరుని యొక్క ఉపాసన చేసేటువంటి వారుగా కీర్తించబడతారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా, ఇతర ప్రాంతాలలో కూడా, ప్రపంచమంతటా అనేక విధములైనటువంటి సంస్కృతులలో కూడా సూర్యోపాసన అనేటువంటిది, సూర్యుడిని భగవంతునిగా భావించడం అనేటువంటి సంస్కృతిని మనం చూస్తుంటాం. అది సూర్యభగవానుని యొక్క విశ్వవిఖ్యాతమైనటువంటి కీర్తి వైభవం. అటువంటి సూర్య భగవానుడే శ్రీమన్నారాయణునికి నిలయం. అటువంటి సూర్య భగవానుడిని, తేజపుంజమైనటువంటి ఆ సూర్యుడిని తనకు ఒక వాహనముగా చేసుకొని స్వామివారు దర్శనాన్ని ఒసగుతున్నారు. అటువంటి గొప్ప తేజోవంతుడు, బలాధికుడు కాబట్టి సూర్య ఉపాసన అనేటువంటిది అందరికీ ఆవశ్యకం. అందువలనే అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించడం అనేటువంటిది జరిగింది. శ్రీరాముడు ఎవరు? సూర్య వంశోద్భవుడు. సూర్యుడే శ్రీరామునిగా అవతరించాడు.
సూర్యవంశములో సూర్య తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శ్రీరాముడు మానవ రూపంలో అవతరించాడు. అందువలన ఈ రహస్యాన్ని చెప్పటం కోసముగా అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. ఓ రామా, మహాబాహువులు కలిగినటువంటి వాడా, ఇదిగో గుహ్యమైనటువంటి సనాతనమైనటువంటి ఈ స్తోత్రాన్ని నీకు నేను చెప్తున్నాను. దీనిని నువ్వు ఉపాసన చేసినట్లయితే, స్మరించినట్లయితే, ఉచ్చరించినట్లయితే నువ్వు ఎటువంటి శత్రువునైనా జయించగలిగినటువంటి శక్తిని పొందుతావు అని చెప్పి యుద్ధానికి ముందుగా ఉపదేశం చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం రామాయణంలో. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావన. ఈ సూర్యుడు ఎవరు అంటే సర్వదేవాత్మకో హేష. ఇతను ఎంతమంది దేవతలైతే మనకి చెప్పబడ్డారో, 3 దేవతలు కానీ 33 దేవతలు కానీ 3,000,000 దేవతలు కానీ వాళ్ళ అందరిలోనూ కూడా అంతర్లీనముగా అంతర్వర్తిగా ఈ సూర్య భగవానుడు ఉంటాడు. అందుకే సర్వదేవాత్మకుడుగా కీర్తించబడతాడు. తేజస్వీ రశ్మిభావన, తన యొక్క కిరణములతో తేజస్సుతో ప్రకాశించబడతాడు. ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈయన దేవతలను, అసురులను, మానవులను, సకల గణాలను కూడా, జీవరాశులను కూడా తన యొక్క కిరణములతో పాతి రక్షిస్తాడు అని అగస్త్య మహర్షి సూర్యుని యొక్క గొప్పదనాన్ని చెబుతూ, ఆదిత్య సవిత సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశ భాను స్వర్ణరేత దివాకర అంటూ అనేక విధములుగా సూర్యుని యొక్క వైభవాన్ని కీర్తించడం అనేటువంటిది జరిగింది. సూర్యుడు తన తేజస్సుని శ్రీమన్నారాయణుని యొక్క వాహనముగా మార్చి మనకి శోభాయమానమైనటువంటి ఈ బ్రహ్మోత్సవంలో, వార్షిక బ్రహ్మోత్సవంలో మత్స్యావతార రూపంలో దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నిఖిల నిగమాంత వందితుడు అయినటువంటి స్వామి సకల వేదాంతములలో చెప్పినటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని నేనే అని చెబుతూ, నీటిలో ఉండేటువంటి మత్స్యము నుండి ఆకాశంలో ఉండే మెరిసేటువంటి సూర్యుని వరకు కూడా సకల జీవులలో అంతర్యామిగా ఉండేటువంటి స్వామిని నేనే అని మనకు దృఢముగా చెబుతూ ముందుకు సాగుతూ భాగ్యనగర వాసుల యొక్క క్షేమాన్ని కోరుతూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. విష్ణు సర్వేషామపి అధిపతి, విష్ణు సర్వేషాం అధిపతి అని వేదము చేత కీర్తించబడినటువంటి స్వామి విష్ణువు. విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద మంగళ వాద్యములతో, నృత్య గేయాది వాద్యములతో సర్వాలంకార భూషితుడై వైదిక శిఖామణులతో విష్ణు భక్తులతో వివిధ వర్ణనోపేతమైనటువంటి స్తుతి పాఠకులతో సకల శాస్త్ర పారంగతులతో
అందం, ఆనందం అన్నీ ఒకే చోట చేర్చినట్లుగా మనకి దర్శనాన్ని పొసగుతున్నాడు. అటువంటి స్వామి మనకి ఎన్నో విధములైనటువంటి కోరికలను తీరుస్తూ, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, సద్బుద్ధిని ప్రసాదిస్తూ, సత్కీర్తిని ప్రసాదిస్తూ ముందుకి సాగుతున్నాడు. ఆదిత్య సవిత సూర్యో మిహిరో అర్కః ప్రభాకరః మార్తాండో భాస్కరో భానుః చిత్రభానుర్దివాకరః రవిః ద్వాదశభిస్తేషాం జ్ఞేయః సామాన్య నామభిః అని 12 పేర్లతో ద్వాదశ ఆదిత్యులుగా కీర్తించబడేటువంటి ఏకైక స్వరూపం ఈ అంతరిక్షంలో సూర్య భగవానుడు. ఆదిత్యుడు, సవితుడు, సూర్యుడు, మిహిరుడు, అర్కుడు, ప్రభాకరుడు, మార్తాండు, భాస్కరుడు, భానుడు, చిత్రభానుడు, దివాకరుడు, రవి అనేటువంటి వివిధ నామాలతో ప్రకాశిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ సురుచిర మందస్మిత వదనారవిందుడై స్వామి మనకి మత్స్యావతారంలో అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే సూర్యుని యొక్క ఆరాధన చేస్తారో వారందరూ కూడా మంచి దృఢమైనటువంటి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి ప్రమాణం బట్టి మనం ఆరోగ్యాన్ని ఆయన నుండే పొందగలుగుతాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ